హలో ఎవ్రీవన్. బెండకాయ మసాలా కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా రుచిగా ఉంటుందండి. దీనికోసం లేత బెండకాయలని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకొని కట్ చేసి ఇలా మధ్యలోకి ఒక చీలికను చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక కొద్దిగా ఎండుమిరపకాయలు, అలాగే శనగపప్పు, అలాగే దీనిలోకి వేరుశనగ గుళ్ళు, అలాగే కాస్త ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, అలాగే నువ్వులు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని అన్నింటినీ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటాయండి కర్రీ. వీటన్నింటినీ చల్లార్చి ఒక పేస్ట్ లాగా పట్టుకొని ఈ పేస్ట్ని ఇప్పుడు మనం చీల్చి పెట్టుకున్న బెండకాయల్లోకి నీట్గా వెళ్ళేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అద్దుకోండి. ఇలా అద్ది పెట్టుకున్న వాటిని కూడాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఒక్కొక్కటిగా వేసి కొద్దిగా డీప్ ఫ్రై లాగా చేసేసుకోండి. సాల్ట్ మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. బెండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా మీరు వేడివేడి అన్నంలోకి కానీ నచ్చితే చపాతీలోకి కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ రీల్ని షేర్ చేయండి.